హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. సో ఇంటర్మీడియట్ తర్వాత చదివే డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, మీకు ఫ్రీ హాస్టల్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అందిస్తున్నారు అనమాట. కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వెళ్ళగా 2 పూట్ల భోజనం, ప్రశాంత వాతావరణం, శుభ్రమైన గదులు మరియు పరిసరాలు, మేనేజ్మెంట్ వారి పర్యవేక్షణలో క్రమశిక్షణ ప్రాధాన్యత, యోగా, ధ్యానం, కంప్యూటర్ సదుపాయం, తెలుగు ఇంగ్లీష్ దినపత్రికల సౌకర్యం, స్టడీ అవర్స్ నిర్వహణ, హాస్టల్ నిర్వహణలో విద్యార్థుల నుండి ఒక ప్రతినిధి భాగస్వామ్యం, ప్రతి 3 నెలలకు ఒకసారి తల్లిదండ్రుల సమావేశం, ఇవన్నీ వసతులు అనమాట. అండ్ ఈ హాస్టల్ మీరు అప్లై చేయాలంటే మీరు వాళ్ళ యొక్క ఆఫీస్ని విజిట్ చేయాలి, లేదంటే మేనేజర్ని సంప్రదించండి. 8247802808 ఈ యొక్క ఆఫీస్ టైమింగ్స్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపు అనమాట. ఎన్ని చెప్పావు, ఎవరికి హాస్టల్ ఏంటి, ఎక్కడుంది? ఎస్, ఇది తెనాలిలో ఉంటుందన్నమాట. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తెనాలి శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ తెనాలి వీళ్ళు అందిస్తున్నారన్నమాట. ఓన్లీ ఆర్య వైశ్య విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క ఉచిత హాస్టల్ మరియు మెస్ అందుబాటులో ఉంటుందన్నమాట. సో దీనికి మీరు అప్లై చేయాలి. సో మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు ఖచ్చితంగా మీకు ఈ యొక్క హాస్టల్లో అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రీ హాస్టల్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ సదుపాయాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు ఎవరైనా సరే తెనాలి చుట్టుపక్కల అవ్వచ్చు, లేదా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇంజనీరింగ్ చదువుతున్నా, లేదా డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ చదువుతున్నా ఉపయోగపడుతుంది. సో ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కాలేజ్ హాస్టల్లో ఉంటారు, కానీ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఈ యొక్క ఆపర్చునిటీ ఉపయోగపడుతుంది. ఏంటన్నా ఓన్లీ ఆర్య వైశ్యాకే చెప్తున్నాం, రిమైనింగ్ కేటగిరీస్ చెప్పవంటే ఖచ్చితంగా నా దృష్టికి వచ్చిన అప్డేట్ నేను అన్నీ అందిస్తానమ్మా. ఈవెన్ నేను ఆ యొక్క ఆర్య వైశ్య కేటగిరీ కాకపోయినా సరే నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే అలాంటి విద్యార్థులు ఎవరు ఒకరు ఇద్దరికి ఉపయోగపడినా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. రిమైనింగ్ కేటగిరీస్ పరంగా కూడా నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ మీకు తెలిసిన ఏమైనా అప్డేట్స్ ఉన్నా సరే నాకు తెలియపరచండి. నేను ఖచ్చితంగా అందరికీ తెలిసేలా నేను వీడియో చేస్తాను. ఎవరికి 5గురికి ఉపయోగపడినా ఉపయోగపడుతుంది. కాలేజ్ ఫీ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాలేజ్ ఫీకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఓకే. మరి హాస్టల్ ఫీ సంగతి ఏంటి? హాస్టల్ ఫీ పరంగా కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇలాంటి అప్డేట్స్ చేస్తున్నాను. సో అంతేగాని క్యాస్ట్ ఫీలింగ్ ఇంకోటి కాదు. ఇది కొంచెం మనసులో పెట్టుకుంటా అని చెప్తున్నాను అనమాట. అన్ని క్యాస్ట్ పరంగా చేద్దాం. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి, లేదా నాకు వాట్సాప్ పింగ్ చేయండి, లేదా నాకు మెయిల్ చేయండి. ఖచ్చితంగా డీటెయిల్గా వీడియో చేస్తాం. ఇది కూడా మనకి బాగా తెలిసిన వాళ్ళు షేర్ చేస్తే నేను వీడియో చేస్తున్నాను. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి, ఇది వాళ్ళు ఫ్రీగా అందిస్తున్న సేవా కార్యక్రమం. సో నా వంతు ప్రయత్నంగా నేను కూడా వీడియో చేసి నలుగురికి ఉపయోగపడేలాగా దీన్ని అవేర్నెస్ తీసుకొస్తున్నాను అనమాట. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.